రైట్. కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ కుట్రలు చేస్తుందంటూ వరుసగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలు అయితే సంచలన ఆరోపణలు చేస్తారు. దీని మీద మనతో మాట్లాడారు. ముఖ్యంగా హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్సీలు కానీ వరుసన ఆరోపణలు చేస్తారు. దీని మీద మనతో మాట్లాడక ఉద్యమకారుడు బీఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలను మాట్లాడదాం. అన్న, ఏది ఎట్లా చూస్తారు మీరు? ఒక ఉద్యమకారుడు తెలంగాణ కోసం చాలా కష్టపడ్డారు. కానీ ఇదే తెలంగాణని మీరే మీ పార్టీ నేతలు అందరూ కూడా కలిసి క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు చేస్తున్నారు. శాంతిని నెలకొండకుండా చూడాలని చూస్తున్నట్టు దాన్ని ఎట్లా చూస్తారు? ఇక మాట్లాడిన వాళ్ళకు కనీసం వాళ్ళకు ఒక అవగాహన ఉండాలి. మాట్లాడిన నాయకుడు ఆయన కూడా అంతో ఇంతో కొంత ఉద్యమంలో ఉన్నటువంటి నాయకుడే కాబట్టి కనీసం అవగాహన ఉండి మాట్లాడుతుండో, అవగాహన లేక మాట్లాడుతుండో, లేకపోతే మధ్య భ్రమించి మాట్లాడుతుండో ఆయన కొంచెమైనా సిగ్గుండాలి. ఒక దయాకర్ గారు, అద్దంకి దయాకర్ గారు ఇలా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాడు. ఇలా ఆనాడు నువ్వు ఉద్యమంలో ఉన్నావు కాబట్టి ఇలా గౌరవించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ అయినావు. నీవు మీరు ఆ మాటలు మాట్లాడడానికి సిగ్గుండాలి కదా. కనీసం ఒక నాయకుడు, ఆనాడు ఉద్యమ నాయకుడు హరీష్ రావు గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆయన కూడా ఎంతవరకు తెలంగాణ ప్రజల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, తెలంగాణలో కట్టినటువంటి అనేక ప్రాజెక్టుల్లో హరీష్ రావు గారు కూడా ప్రతినిత్యం పనిచేసినటువంటి నాయకుడు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పనిచేసిండో, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా అభివృద్ధిలో ఆయన ఆ విధంగా పనిచేస్తే తెలంగాణ ఉన్నటువంటి నాయకులను పట్టుకొని, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్న నాయకులను కావచ్చు, అభివృద్ధిలో 10 సంవత్సరాలు చేసినట్టు నాయకులు పట్టుకొని ఇవాళ దయాకర్ కావచ్చు, అదేవిధంగా మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు. అంటే అలా నాయకుడు గతంలో ఏది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్లో లంక బిందెలు దొరికితే ఎట్లా అబద్ధాలు మాట్లాడో, వీళ్ళు అదే అంటే వీళ్ళ కనీసం ఏంటంటే పాలన మీద దృష్టి పెట్టక, అంటే పాలన చేతగాక, వీళ్ళు ఇస్తున్నటువంటి హామీలు నెరవేర్చక వాళ్ళు ఆ విధంగా మాట్లాడి ప్రజలను తప్పుదోవన పట్టించే ప్రయత్నం చేస్తారు. ఇలా ఎందుకు శూద్రపుదలు చేస్తారండి? అంటే తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, దేశం మొత్తం చూసే విధంగా గర్వించదగ్గ విషయంగా చేసినటువంటి వ్యవస్థ. ఇవాళ మీకు అవకాశం ఇచ్చిన ప్రజలు ఎందుకు? మీరు అనేక దొంగ హామీలు, అనేక 420 హామీలు, 6 గ్యారెంటీలు, 8 డిక్లరేషన్లు ఇస్తే ప్రజలు నమ్మి మీరు సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే నమ్మిరు. మీరు ఏది నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు 4,000 ఇస్తారంటే నమ్మిరు. అదేవిధంగా ఏది దళిత బంధు 10 లక్షలు కేసీఆర్ ఇస్తే 12 లక్షలు కావచ్చు. అనేక హామీలు ఇట్లా చెప్పుకుంటూ పోతే మీకు తెలుసు కదా, అనేక హామీలు ఇస్తే ప్రజలు నిజంగానే ఇస్తారేమో అని చెప్పి భ్రమపడి ఓటేసినందుకు వాళ్ళు ఇలా ఎంత గోసపడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు తెలంగాణ ప్రజలంటే. వీరిగా కనీసం ఇలా ఏది వెళ్ళిన వల్ల తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వర్షాలు పడతలేవు. కనీసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఇటువంటి టైంలో ఉపయోగపడుతుంది. మీరు కనీసం కన్నపల్లి పంప్ హౌస్ ఆన్ చేయరు నాయన అంటే కూడా ఆన్ చేయని చౌట దద్దమ్మలు వీళ్ళు ఇలా క్షుద్ర పూజల గురించి మాట్లాడతారు. వీళ్ళు అంటే సిగ్గుండాలి. కనీసం ఇలా వర్షాలు పడ్డాయి కాబట్టి, మినిమం వర్షాలు పడ్డాయి కాబట్టి రైతులంతా కూడా కొంచెం వరి నాటేసుకొని కొంచెం సంతోషంగా ఉన్నటువంటి. ఇదే వర్షాలు పడకపోతే ఏ విధంగా ఉండు వీళ్ళు? ఇప్పుడు కాళేశ్వరం ఆయన ఆన్ చేయవలసిన పరిస్థితికి వచ్చింది, ఆన్ చేసిరు. అంటే వీళ్ళు అంటే ప్రజలని ఎంతసేపు ఏంటంటే ఇలా పాలన చేత కాదు, ఇస్తున్న హామీలు నెరవేర్చలేదు. ఇలా ఒకవైపు నిరుద్యోగులంతా కూడా నిరుద్యోగ వ్యవస్థలు ఇలా కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి 21,000 ఉద్యోగాలు అంటే 7,000 వేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా స్కాలర్షిప్ల విషయంలో స్కాలర్షిప్లు ఇవ్వకుండా ఇప్పుడు తప్పించుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఈ 3 సంవత్సరాలుగా ఇప్పటి వరకు కూడా ఒక స్కాలర్షిప్లు ఇవ్వకుండా చాలామందిని విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా నిరుద్యోగ అభివృద్ధి వస్తే కనీసం ఇవాళ తెలంగాణలో 33 జిల్లాలో ఏ ఒక్కరికైనా నిరుద్యోగ అభివృద్ధి ఇచ్చిందా? నేను నిరుద్యోగుల గురించి విద్యార్థుల గురించి మాట్లాడతా, మిగతా అంశాల గురించి ఎక్కడైనా ఇచ్చిందా? ఎక్కడ కూడా. వీటి గురించి దమ్ముడే చర్చ దయాకర్ గారు కావచ్చు, అక్కడ ఉన్న బలమూరి వెంకట కావచ్చు, ఇంకోటి కావచ్చు లోడపేసి మీకు అవకాశం ఇచ్చారు కదా ప్రజలు. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? కనీసం ఈ ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది ఒకసారి దాని మీద రివ్యూ పెట్టుకోండి, కూర్చోండి, మాట్లాడి మనం ఏం చేయగలుగుతాం. గతంలో బీఆర్ఎస్కి అధికారం ఇస్తే 10 సంవత్సరాలు ఈ విధంగా ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు. మనకు అవకాశం ఇస్తే మనం ఏం చేయాలి? ఈ 3 సంవత్సరాలు అవుతుంది, మనం ఎన్ని చేసినాం, ఏం చేయగలుగుతాం? దాని మీద దృష్టి పెట్టకుండా అనవసరమైన మాటలు మాట్లాడుకుంటా ఏదో వార్తల్లో చర్చల్లో ఉండాలి, లేకపోతే పాలన దృష్టిని మళ్లించడానికి దొంగ మాటలు చెప్పుకుంటా. ఎట్లాగో మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు పూర్తిగా దొంగ మాటలు చెప్తాడు, దొంగ మాటలు చెప్పే కాలాన్ని నడిపిస్తారు. మీరు ఆయన పాటలను ఆయన తాబేదారులుగా మీకు ఒక ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినప్పుడు కనీసం మీరు ప్రజల కోసం పనిచేయాలి కదా. ఒక దళిత నాయకుని, దళిత బంధు ఇలా కేసీఆర్ గారు ఎన్ని కుటుంబాలకు ఇచ్చారు. మీరు వచ్చినాక కనీసం సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు, ఇలా 3వ సంవత్సరాలు, కనీసం ఒక్కరికైనా దళిత బంధు ఇచ్చినవా? ఒక దళిత నాయకుని కదా. మీరు 10 లక్షలు 12 లక్షలు ఇస్తున్నారు, 10 కాదు మేము 12 ఇస్తున్నాం. ఒక్కరికైనా దళిత బంధు ఇచ్చారా బ్రదర్? కాబట్టి వీళ్ళు ఎక్కడ కూడా ఏది కూడా చేత కాదు. వీళ్ళ నుంచి చేత కాక ఏంటంటే ఇటువంటి అబద్ధాల మాటలు మాట్లాడకుండా శుద్ర పూజలు చేస్తారు. ఎవరికేం పని లేదా? శుద్ర పూజలు ఎందుకు చేస్తారు? గవి కూడా కూడా నమ్ముతాడా? తాంత్రిక పూజలు, ఏడున్నాడు ఇలా దయాకర్ అనేవాడు ఏడున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? కనీసం ఐడియా ఉండి మాట్లాడుతూ అనడం మస్తు అంటాడు. అది నోరాని తాటి మాట వానికి ఇంకా డ్రైనేజా అనడం మస్తుగా మాట్లాడచ్చు, ఏమైనా మాట్లాడచ్చు. మన నోరుంది కదా, ఇష్టమంటే మాడితే
జనాలు కూడా అబ్జర్వ్ చేస్తారు, ప్రజలు కూడా గమనిస్తారు. ఇదే అంశం మీద ఒక్కరు కాదు, ఒక అద్దంకి దగ్గర సామరాముడు మాట టీపీసీసీ కూడా మాట్లాడిన మా దగ్గర ఆధారం ఉన్నాయి, పలానా డేట్లో చెప్తున్నా ఆ డేట్లో హరీష్ రావు ఎక్కడ ఉండని కూడా మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నానంటే వాళ్ళు ప్రతి దాంట్లో మాకు ఆధారాలు ఉన్నాయనే మాట్లాడతారు. మాకు ప్రతి దగ్గర కూడా మాకు ఆధారాలు ఉన్నాయి, అది ఉంది ఇది ఉంది, ఏది బయటకు రారు చెప్పరు. మేము ఏదైనా ఉంటే శుద్ర పూజలు చేస్తారు మా దగ్గర. ఎందుకు చేస్తారండి శుద్ర పూజ? కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధిలో ముందు తీసుకుపోవాలనే దాంట్లో ఒక నాయకునిగా, ఆయన బాధ్యతగా, ఉద్యమకారుడిగా హరీష్ రావు కూడా ఆనాడు మంత్రిగా ఆయనకి ఇచ్చిన శాఖ ఏదైనా ఇరిగేషన్ కావచ్చు, ఆర్థిక శాఖ కావచ్చు, అదేవిధంగా వైద్య శాఖ, ఏ శాఖ ఇచ్చినా కూడా ఆ శాఖలో ఏది ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా పూర్తిగా ప్రజలకు ఏ విధంగా ఎంత సేవ చేయాలో అంత సేవ చేసిన నాయకుడు హరీష్ రావు గారు.